వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నారు. కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదండి, ఇక్కడ ఏమవుతుందంటే కాదు ఇక్కడ ఏమవుతుందంటే టీఆర్ఎస్ని గెలిపిస్తే టోటల్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది. నేను ఒక విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. ఫెడరల్ ఫ్రంట్ అన్నారు, ఇవాళ మమతా బెనర్జీ గారు వెస్ట్ బెంగాల్లో ప్రాబ్లం వస్తుంది, అక్కడ గద్దె దింపడానికి అక్కడ వీళ్ళు ప్రవేశించడానికి బీజేపీ ప్రవేశించడానికి ఎన్ని కుట్రలు చేస్తున్నారు. మరి కేసీఆర్ గారు ఎందుకు నోరు ఇప్పట్లేదు? దీదీ అని అన్నారు, వెస్ట్ బెంగాల్ వెళ్ళారు, మమతా బెనర్జీ గారితో మాట్లాడారు, ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారు? అది ఫెడరల్ ఫ్రంట్ లాగా లేదు, అది ఫెడరల్ ఫ్రంట్ లాగా కనపడుతుంది మాకైతే. సో కష్టం వచ్చినప్పుడు ఆదుకోవాలి, నిలబడాలి. బీజేపీ మీద వాళ్ళ మీద ఎదురు తిరగాలి. టీఆర్ఎస్ ఎందుకు ఎదురు తిరగట్లేదు అంటే అండర్స్టాండింగ్తో ఉన్నారు. సో ఇక్కడ ఏది గెలిచినా రేపు మోడీ గారికి సపోర్ట్ చేయాలని కేసీఆర్ గారు నిర్ణయించుకున్నారు. ఇవాళ అసలు గవర్నమెంట్ ఉందా లేదా మాకు అర్థం కావట్లేదు. పోయిన సంవత్సరం తీర్పు వచ్చిన తర్వాత ఇంతవరకు అసలు మంత్రులు ఎవరో గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు, ఏమీ లేదు. ఈయనేమో హోమాలు చేసుకుంటూ తోటలో కూర్చుంటున్నారు. అంటే మీకు గెలిపించింది హోమాలు చేసుకోవడానిక, మీరు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు సేవ చేయడానిక నేను అడుగుతున్నాను ఆయన్ని. గెలవక ముందు వాగ్దానాలు చేస్తారు, గెలిచిన తర్వాత పక్కన పెడతారు, ఏది పనిచేయరు. రేపు ఇదే పార్లమెంటుకు కూడా ఇలాగే మాయ మాటలు చెప్పి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారు. పొరపాటున ఒకవేళ వచ్చారనుకోండి, మళ్ళీ ఆయన చేయరు ప్రజలకి, మళ్ళీ వెళ్ళి ఫామ్ హౌస్లో కూర్చుంటాడు. నేను లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. ఆయన మోడీ గారి కోసం కాదని ఆయన మోడీ ఒక్క నిమిషం లెట్ మీ కమ్ ఒక్క నిమిషం. ఓట్లు వేయడాలంటే రైట్ రాయల్గా రాలేదండి. మీ అందరికీ తెలుసు ఆయన ఏ దొడ్డిదారిలోకి వచ్చారో, ఎంత దుర్వినియోగం చేశారో డబ్బుల్ని, అన్నీ తెలుసు. అధికారం చేతిలో ఉంది కదా అనేసి దుర్వినియోగం చేయడం కాదండి. ఇక్కడ కేసీఆర్ గారు మాయ మాటలు చెప్తున్నారు, అటు మోడీ గారు మాయ మాటలు చెప్తున్నారు. ఆయన ఏమన్నారు 2014 ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏదైనా ఒకటి నెరవేర్చారండి. ఇవాళ రైతులకి మొత్తం మోసం చేసి రోజు 17 రూపాయలు ఇస్తారంట, సంవత్సరానికి 6,000 అంట. దేనికంటే ఏంటి ఏ రకంగా మీరు అవమానిస్తున్నారు రైతన్నల్ని మీరు? పోయినసారి ఏమన్నారంటే ప్రతి ఒక్క మనిషితో ఒక్కొక్క వ్యక్తికి 15 లక్షలు మేము బ్యాంకులో వేస్తా ఉన్నారు, నల్లధనాన్ని తీసుకొచ్చి. వేశారా? రైతులకు ఆదుకుంటున్నారు, చేశారా? ఉద్యోగాలు ఇస్తున్నారు, ఇచ్చారా? ఏదీ చేయలేదు. ఇక్కడ కేసీఆర్ గారు కూడా అదే, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, 3 ఎకరాలు అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి అన్నాడు, ఏదీ చేయలేదు. ఇప్పుడు మళ్ళీ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోడీకి సపోర్ట్ చేయడానికి ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు. ఏం ఫెడరల్ ఫ్రంట్? మమతా బెనర్జీ గారికి ఇబ్బంది జరుగుతుంది, అక్కడ మోడీ గారితో కొట్లాడుతుంది. మరి కేసీఆర్ గారు ఎందుకు కొట్లాడరు? మంత్రులు ఎవరు ఇక్కడ ఉన్నారు? ఎవరూ లేరు. అడగాలి, ఇది ప్రజలు అడగాలి. కాబట్టి నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను, దయచేసి మేల్కోండి అమ్మా, అందరూ మేల్కోవాలి. ఈ మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసం చేసే ఒక ముఖ్యమంత్రి మనకు వద్దు, పనిచేసే ముఖ్యమంత్రి మనకు కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నేను ఎవరు ఓడిపోతారంటే మీకు ఎలా తెలుసండి? మీరు ఏమైనా దేవుడా? అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు ఎవరు ఓడిపోతారని? అంటే మీరు అందరూ ఓడించారు, కుట్ర చేశారు అని బాగా క్లియర్ కట్గా అర్థమవుతుంది మాకు. కాబట్టి టీఆర్ఎస్ వచ్చి మేము ఇంట్లో కూర్చుంటాం, ఫామ్ హౌస్లో కూర్చుని మనం పరిపాలన చేసుకుంటాం చెప్పండి. అదే సిస్టమ్ అయితే భారతదేశాన్ని అందరినీ ఆ సిస్టమే ఫాలో అవ్వమంటాం. రేపు ఇంకెవరు వచ్చినా అక్కడ మా కాంగ్రెస్ వచ్చాక మేము అదే సిస్టంలో ఫాలో అవుతాం. అది కాదండి, తప్పది. అహంకారంతో మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు తప్ప ఫామ్ హౌస్లో కూర్చుని పరిపాలన సాగించడానికి లేరు ఆయన. ఎలక్షన్లో క్యాంపెయిన్ కమిటీ అంటే ప్రచార వ్యూహాలలో విఫలమైంది, అది కూడా ఓటమి కారణమైంది అన్నది. మరి ఈసారి క్యాంపెయిన్ కమిటీ ఎట్లా? లేదండి, దానికి రూట్ మ్యాప్ కానీ ఏ రకంగా క్యాంపెయిన్ తీసుకెళ్ళాలి ముందుకి, అండ్ ప్లస్ క్యాండిడేట్లు కూడా అనౌన్స్మెంట్ కూడా చేస్తారు, బహుశా ఈ నెలలోనే ఉంటుంది అది. అండ్ దాని తగ్గట్టుగా మరి ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బాగుంటుందని కూడా ఆ డీటెయిల్స్ మొత్తం మీకు అందరికీ మేము తెలియజేస్తాం అతి త్వరలో. ఏదండి? ఎందుకు ఎవరి నియోజకవర్గాన్ని అందరం పని చేసాం మేము. కుట్ర జరిగింది అంటున్నాం, మేము పని చేయకుండా లేవండి, అందరం పని చేసాం. కుట్ర జరిగినప్పుడు ఏం చేస్తాం? దానికి మరోసారి పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. మాకు పోరాటం ఏం కొత్త ఏం కాదు, ఉద్యమాలు చేసి వచ్చిన మనిషిగా మేము పోరాడతాం, మాకు అలవాటు.
రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ అధికారంలో వస్తుందని మేము గట్టిగా నమ్ముతున్నాం. కాకపోతే ప్రజల్ని మేల్కోమంటున్నాం మేము అంతే. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన విషయాలు మళ్ళీ ఇప్పుడు చెప్తారా మేడం ప్రజలకి? ఇది వచ్చి పార్లమెంట్ జరుగుతుంది కదండి, తప్పులు డెఫినెట్గా చెప్తాం. హైకమాండ్ మీకు తెలియజేస్తుంది, మేము ఒంటరిగా వెళ్తామా పొత్తులతో వెళ్తాం అన్నది హైకమాండ్ నిర్ణయిస్తుంది, వారు మీకు తెలియజేస్తారు. గతంలో పొత్తుల మీద కాంగ్రెస్ పార్టీ నాయకులే పొత్తుల వల్లనే ఓడిపోయామని చెప్తారు. అంటే ఆ విధంగానే ఉంటుందా లేకపోతే ఇప్పుడు ఒక ఆలోచనతో ముందుకెళ్ళారు పోయినసారి అసెంబ్లీ ఎన్నికల్లో, అది ప్లస్ అవుతుంది అనుకున్నారు, అది కొంతమందికి నచ్చలేదు, అది పొరపాటు అయిందని కూడా అనుకున్నారు. సో ఈసారి ఆ జాగ్రత్తలన్నీ తీసుకుని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు ముందుకు వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. పొరపాటు జరగకపోవచ్చు అని కూడా మేము అనుకుంటున్నాం అండి. మీరేమనుకుంటున్నారు మేడం, పొత్తుల వల్ల లాస్ట్ ఎలక్షన్లో నష్టం జరిగిందని మీరు కూడా భావిస్తున్నారా? అంటే ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు టీడీపీ మీద గతంలో ఉద్యమాలు చేసేటప్పటి నుంచి కొంత కోపంగా ఉండింది. ఆ యొక్క కోపం సద్దుమణిగిందని అనుకున్నారు. కానీ నేనేమన్నానంటే కేసీఆర్ గారి గురించి నాకు బాగా తెలుసు. నేను పట్టిన కుందేలు మూడే మూడు కాళ్ళు అన్నట్టు అసలు అవసరం లేదు ఆ సబ్జెక్టు, కానీ దాన్నే పట్టుకుని వెళ్ళాడు. ఈయనేం చేశాడు, ఏం చేయబోతున్నాడు అన్నది చెప్పకుండాను టీడీపీ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటూ వెళ్ళాడు. సరే, మరి ప్రజలు కూడా అబద్ధాన్ని, ఈయన చెప్పే అబద్ధాలను నమ్మారు. అతి త్వరలో ఈయన ఎన్ని మోసాలు చేస్తున్నాడో, ఇక్కడ ఈ స్టేట్లో ఎంత దోచుకుంటున్నారో అన్నది కూడా బయటకు తెలుస్తుంది అని తెలియజేస్తున్నాను. ఈవీఎంలని వద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేస్తున్నది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంగా వస్తారా బ్యాలెట్? ఇప్పుడు బ్యాలెట్ బాక్స్ తీసుకురావాలని అన్ని పార్టీలు చెప్తున్నాయి, ఒక కాంగ్రెసే కాదు. మరి అన్ని పార్టీలు చెప్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ గారు ఎందుకు దాన్ని లేదు ఈవీఎంలే ఉంటాయని ఎందుకు చెప్తున్నారు ఆయన? అన్ని పార్టీలు ఏం చెప్తుందో దానికి వినాలి కదా, అవకాశం ఇవ్వాలి కదా. సార్ మారుస్తామని చెప్పాలి కదా. ఒక డౌట్ ఉంది, ట్యాంపరింగ్ అవుతుందన్న డౌట్ ఉంది, మార్చండి. ఎందుకు మార్చట్లేదు మీరు? ప్రాబ్లం ఏంటది? మీరు మార్చట్లేదంటే దాంట్లో నిజంగా అవకతవకలు, మోసం జరుగుతుంది, ట్యాంపరింగ్ జరుగుతుందని మేము అనుకుంటున్నాం. మేము మొన్న డెఫినెట్గా అండర్స్టాండింగ్తోనే వెళ్ళారండి. క్లియర్ కట్గా అర్థమవుతుంది. అసలు ఎవరి మాట వింటలేదు, కేసీఆర్ గారు చెప్పిందే వింటున్నారు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్కి మోడీకి ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్ అన్నట్టు ఉంది. మీ తప్పులు నేను దాస్తాను, నా తప్పులు మీరు దాయండి అని మోడీని కేసీఆర్ గారు దాచుకుంటూ ప్రజలు మోసం చేసుకుంటూ వెళ్తున్నారు ముందుకి. ఏమండి, ఆయన ఏం ప్రజలకు చేయట్లేదు మోడీ గారు. ఇక్కడ కేసీఆర్ గారు ప్రజలకు ఏమీ చేయట్లేదు. ఆయన అధికారంలో రావడానికి ఈ ఒక బడ్జెట్లో చూపిస్తున్నారు, ఏదో మాయ మాటలు చెప్పి ఆకర్షణగా ఉంటుంది అనేసి ఓట్లు గుంజుకోవడానికి చెప్తున్నారు. ఇక్కడ కేసీఆర్ గారు మన ఎలక్షన్కి ముందు కూడా ఇలా మాయ మాటలు చెప్పారు. ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, అడ్డదారిలో వెళ్ళి గెలిచారు. గెలిచిన దగ్గర నుంచి ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ ఉందా అండి? మంత్రులు ఉన్నారా? ఫామ్ హౌస్లో కూర్చొని హోమాలు చేసుకుంటున్నారు. అంత తప్పించి ఏముంటుంది? ఈయన చేసిన దోపిడీ, ఈ నలుగురు ఏ రకంగా దోచుకుంటున్నారో డెఫినెట్గా అవి అతి త్వరలో బయటకు కూడా వస్తాయండి. మేడం, ఢిల్లీలో ఏసీ గదుల్లో పడుకునే వారికి 6,000 విలువైన చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరు ఏసీ గదుల్లో పడుకున్నారు? ఎవరు ఏసీ గదుల్లో పడుకోలేదు, అందరూ కష్టపడుతున్నారు. ఆయన ఏమీ చేయట్లేదని మేము అంటున్నాం. మేము ఆయన డ్రెస్సులు చేసుకుని రోజుకో డ్రెస్ మార్చుకుంటూ ముందుకు వెళ్తున్నాడు మోడీ గారు. మరి ఆయన ఏం చేస్తున్నారు? మరి మా రాహుల్ గాంధీ గారు సింపుల్గా ఉన్నారు, అదే కద్దరు బట్టలు వేసుకుని సింపుల్గా వెళ్తున్నారు, ప్రతి చోట తిరుగుతున్నారు, రైతుల కోసం పోరాడుతున్నారు మా రాహుల్ గాంధీ గారు. సో ఇప్పుడు ప్రియాంక గాంధీ గారు కూడా వస్తున్నారు మహిళగా. డెఫినెట్గా ఒక మంచి ఇంపాక్ట్ ఉంటుంది, బాగుంటుందని మేము మహిళలుగా మేము కోరుకుంటున్నాం, మేము ఆశిస్తున్నాం. మేడం, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో చాలా చోట్ల ఎన్నికల కమిషన్ తప్పులు చేసిందని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు మీరు.